వెల్కమ్ టు జన్య మీడియా. నేను మే మహా. మనతో పాటు అయితే గద్దర్ గారు కూతురు వెన్నెల గారు అయితే ఉన్నారు. మేడం, ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు అనేది ఇప్పుడు గద్దర్ గారి పేరు నుంచి రావడం జరిగింది. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటిది తీసుకురాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటిది రావడం జరిగింది. అలాగే రెండో సంవత్సరం కూడా ఈ అవార్డులు అనేది చాలా మంచిగా జరగడం కూడా జరిగింది కదా. సో ఎలా అనిపిస్తుంది? ప్రజాపాలనకు ఇదే నిదర్శనం. తెలంగాణ ఉద్యమం కవులతోని, కళాకారులతోని, రచయితలతోని, ఉద్యమకారులతోని ఉద్యమించి వచ్చింది, సాధించుకుంది తెలంగాణ. ఆ తెలంగాణ కవులకు, కళాకారులకు, ఉద్యమకారులను గుర్తించుకోవాలని గద్దర్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది రెండోసారి కూడా ముందుకు ఉగాది రోజు అందరికీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీను బెస్ట్ మూవీస్కి, యాక్టర్స్కి, షార్ట్ ఫిల్మ్స్కి అన్నిటికూను అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. దానికి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద అవార్డ్ విన్నర్స్. అట్లాగే ఈ అవార్డు పేరు అనేది గద్దర్ గారికి ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. అది ఎంటైర్ తెలంగాణ కవులు, కళాకారులకు అంకితం చేస్తున్నారు. యాక్చువల్గా గద్దర్ గారు అణచివేతకి సంబంధించి చాలా పోరాటాలు అయితే చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ జనరేషన్లో, ఇప్పుడు నడుస్తున్న రాజకీయంలో అణచివేత లేకుండా ప్రజలకి సమాన హక్కు అనేది కలుగుతుందంటారా? తప్పకుండా కలుగుతుందండి. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడైతే అందరూ సమానంగా, నిస్వార్థంగా అందరూ ఐక్యమై ఆ పోరాటాన్ని ముందు తీసుకుపోతారో ఆ అసమానతలు దూరం అవుతాయి. ఓకే.